ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, నీ మాటలు ధ్యానించుచుండగా ప్రభువా, శక్తి కలిగినటువంటి నీ మాట, ప్రభావము కలిగినటువంటి నీ మాట చేత మమ్మల్ని అందరినీ దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యందు విశ్వాసముంచిన వారు ఏ విధంగా ఉంటారు, ఆయన యందు విశ్వాసముంచిన వారు ఎలా ఉంటారు అని ఇక్కడ వివరించటం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము సిగ్గుపరచబడము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, మనము సిగ్గుపడవలసినటువంటి అవసరము లేదు. ఆయన మనల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు. మనల్ని ఆయన సిగ్గుపరిచేటువంటి ప్రభువు కాదు. ఎందుకంటే దేవుని ఆలోచనలు వేరు, మనుషుని ఆలోచనలు వేరు. దేవుని మనస్సు వేరు, మనుషుని మనస్సు వేరు. మనము ఈ జీవితంలో మనము చూసినట్లయితే చాలాసార్లు మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు మనల్ని ఎప్పుడు సిగ్గుపరుద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయా పనులు చేస్తూ ఉన్నప్పుడు మన పైన ఆధిక్యత కలిగినటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచడానికి, అవమానపరచడానికి చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ విషయంలో సిగ్గుపడతా ఉన్నావు? నీ జీవితంలో జరిగినటువంటి తప్పిదము గురించి, నీ జీవితంలో జరిగినటువంటి పొరపాటు గురించి, నీ జీవితంలో నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి నువ్వు సిగ్గుపడతా ఉంటే గనక దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన ఏం చేస్తాడంట? సిగ్గుపరచబడడు. మనం మనం అనుభవించినటువంటి, మనం పడినటువంటి సిగ్గు ఏదైతే ఉందో దాన్ని ఆయన తొలగిస్తానంటున్నాడు. మనకి అడ్డుగా ఉన్నటువంటి ఆ సిగ్గును ఆయన తొలగిస్తానంటున్నాడు. మనకి అడ్డుగా ఉన్నటువంటి ఆ కారణాన్ని ఆయన తొలగిస్తానంటున్నాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మన బ్రతుకులను మారుస్తాడు. ఆయన మన జీవితాలను మారుస్తాడు. ఆయన మన పరిస్థితులను మారుస్తాడు. మనం చేసినటువంటి పొరపాట్లను ఎవరికి చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఉన్నామా? మనం జీవితంలో జరిగినటువంటి తప్పిదములను బట్టి మనం సిగ్గుపడుతూ ఉన్నామా? ఈరోజు ఈ మాటలను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినట్లయితే ఆయన అంటున్నాడు, నిన్ను సిగ్గుపడనీయను. ఎందుకంటే ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృప చేత మనల్ని ఆయన దర్శిస్తాడు. ఆయన ఆయన కృప చేత మనల్ని ఓదారుస్తాడు. ఆయన కృప చేత మనం 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 అనుభవిస్తున్న మన మీద ఉన్నటువంటి ఆ సిగ్గును ఆయన తొలగిస్తాడు. ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం! ఎంత గొప్ప దేవుని మాటలు మనము ఆలకిస్తూ ఉన్నాం! మన మీద ఉన్నటువంటి సిగ్గును తొలగించేది ఎవరు అంటే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు, మన దేవుడైనటువంటి ప్రభువు. ఆయనే మన సిగ్గును తొలగిస్తానంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఈ మాటలు వింటున్నావు? నువ్వు ఎలాంటి స్థితిలో ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నావు? ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ఆయన యందు మన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనల్ని సిగ్గుపడనీయడు అంటున్నాడు. ఆయన సిగ్గుపడనీయను అంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఆయనే మనకి సహాయం చేసి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో దేవాతని నీ అందు విశ్వాసం ఉంచి సిగ్గుపడడని నీ వాక్యం ద్వారా మాట్లాడా. అవును ప్రభువా, దేవా, ఈ సమయంలో నీ మాటలను బట్టి నీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవాతని మా మీద ఉన్నటువంటి నిందను తొలగించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రం, నీ వాక్యమును ఒప్పుకుని దేవాతని ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో గొప్ప
కార్యములు మీరు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.